హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియోస్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే టోల్ గేట్ యొక్క యాన్యువల్ పాస్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబిలిటీ అని మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే, ఎవరికైతే కార్ కానీ జీప్ కానీ వ్యాన్ కానీ ఉంటుందో, అది కూడా నాన్ కమర్షియల్ అండి, కమర్షియల్ అయితే కాదు. ఎవరికైతే నాన్ కమర్షియల్ జీప్ కార్ వ్యాన్ ఉంటుందో వాళ్ళు ఈ టోల్ గేట్ యొక్క యాన్యువల్ పాస్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఎవరైతే ఇయర్లో మోర్ దెన్ 30 ట్రిప్స్ అంటే మీరు ఒక సంవత్సరంలో 30 ట్రిప్స్ కంటే ఎక్కువ ట్రావెల్ చేసి ఉంటే మాత్రం ఇది ఒక బెనిఫిట్. ఎందుకంటే మినిమం మనం ఒక టోల్ గేట్ దాటితే ఒక 100 రూపాయలు అయితే అవుతుంది. సో అందుకోసం 30 × 100 రూపాయలు వేసుకున్న 3000 కాబట్టి. సో మీరు ఎబో కనుక మీరు తిరుగుతారు ఒక సంవత్సరంలో అనుకుంటే మాత్రమే అప్పుడు ఈ టోల్ గేట్ యొక్క యాన్యువల్ పాస్ కోసం అప్లోడ్ చేసుకోండి. నన్ను అడిగితే తీసుకోవడం బెటర్ మోస్ట్ ఆఫ్ ది. ఎందుకంటే మనం మినిమంలో నార్మల్ టైంలో అట్లీస్ట్ వేసుకున్నా కానీ మంత్లీ 1 టైం అయినా మనం విలేజ్కి వెళ్ళడం కానీ అటు ఇటు వెళ్ళడం కానీ జరుగుతుంది కాబట్టి తీసుకుంటే మంచిది. బట్ మీ చాయిస్ అండి, ఎందుకంటే అది మీ యొక్క యూసేజ్ బట్టి ఉంటుంది, మీ ట్రావెల్ బట్టి ఉంటుంది. ఫాస్టాగ్ యొక్క యాన్యువల్ పాస్ ఉంది కదా, ఈ ఫాస్టాగ్ యొక్క యాన్యువల్ పాస్ అనేది 200 ఇప్పుడు తీసుకున్నప్పుడు ఈ ఇయర్లో ఇప్పుడు సపోజ్ ఆగస్ట్ 15th రోజు తీసుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్ 2026 ఆగస్ట్ 14th వరకు ఇది ఉంటుంది. లేదు మీరు 200 ట్రిప్స్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు ఈ ఫాస్టాగ్ యొక్క యాన్యువల్ పాస్ అనేది ఎక్స్పైర్ అయితే అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోతే మీరు యూజ్ చేయడానికి అవకాశం ఉండదు. సో మీరు ఎప్పటికప్పుడు అయితే హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే రాజ్మార్గ్ యాత్ర అని మొబైల్ యాప్ అయితే ఉంటుంది. అలాగే నేషనల్ హైవే యొక్క వెబ్సైట్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. నేను మొబైల్ ద్వారా దగ్గర సింపుల్గా అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడైతే నేను మొబైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, నేనైతే మొబైల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్కి వెళ్తున్నా. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రాజ్మార్గ్ యాత్ర అని టైప్ చేసా. ఇక్కడ రాజ్మార్గ్ యాత్ర యొక్క యాప్ ఉంది, ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేయగానే మనకి ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. వన్స్ ఇది ఇన్స్టాల్ అవ్వగానే ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఫాస్టాగ్ లింక్ అయి ఉంటుందో దానికైతే ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో లాగిన్ విత్ మొబైల్ నెంబర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఓటీపీ అయితే వస్తుంది. ఈ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. నేను ఇచ్చిన ఓటీపీని వెరిఫై చేస్తున్నాను. ఇక్కడ మీ లొకేషన్ అండ్ అడుగుతుంది అండ్ నోటిఫికేషన్ అడుగుతుంది. సో లొకేషన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ లాంగ్వేజ్ సెలెక్షన్ అయితే చేసుకోండి. లాంగ్వేజ్ వచ్చి నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడొచ్చు యాన్యువల్ పాస్ అని ఉంది కదా, యాన్యువల్ పాస్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు అన్నీ చూపిస్తాయి, 1 పాస్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. 3000 రూపీస్ అండి ఇది ఒకసారి ఫీజు. ఎలిజిబిలిటీ వచ్చేసి చూడండి, నాన్ కమర్షియల్ వెహికల్స్ ఓన్లీ, కారు జీపు వ్యాను. అలాగే ఫాస్టాగ్ అనేది మీరు ఇంతకుముందు ఏదైతే ఓల్డ్ ఫాస్టాగ్ ఉంటే అది యాక్టివ్లో ఉండాలి. లేదు మీరు ఇంతవరకు ఫాస్టాగ్ కనుక అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకొని ఇక్కడ మీరు యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు ఈ పాస్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి బిగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇలాగైతే కనిపిస్తుంది. మీ ఏరియాలో ఉన్న టోల్ ప్లాజెస్ అయితే చూసుకోండి. అంటే మీ స్టేట్లో ఉన్న టోల్ ప్లాజెస్ అన్నీ మీకు ఇక్కడ ఎలిజిబుల్ టోల్ ప్లాజెస్ అని ఉంటాయి. అంటే ఈ ఏదైతే ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఉందో దానికి కిందికి వచ్చే ఎన్ని టోల్ గేట్స్ అని ఉన్నాయని మీకు ఇక్కడ చూపిస్తుంది మీ స్టేట్లో. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఐరాలో ఉన్నా. ఐరాలో మనకు ఓవరాల్ మీద ఒక టోల్ గేట్ కూడా దీని కిందికి రాలేదు. బికాజ్ ఆఫ్ అది నేషనల్ హైవే కిందికి రాలేదు కాబట్టి ఓన్లీ నేషనల్ హైవేస్ ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది. స్టేట్ కానీ ఓవరాల్స్ కానీ వీటికి మాత్రం వర్తించదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేషనల్ హైవే టోల్ గేట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఈ పాస్ అనేది వర్తిస్తుంది.
సో ఇప్పుడు ఏంటంటే మీరు యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ యాక్టివేట్ చేసుకునేటప్పుడు ఇక్కడ గెట్ స్టార్ట్ మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ ఏదైతే వ్యాలిడ్ ఉన్న ఇంతకుముందు ఉన్న యొక్క ఫాస్టాగ్ ఉందో దాన్ని ఇప్పుడు దీనికి క్లిక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా మనకు కారు, జీపు, వ్యాన్ ఈ 3 మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు మన వెహికల్ నెంబర్ అడుగుతుంది. ఇప్పుడు గెట్ పాస్ ఉంది కదా, గెట్ పాస్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ వెరిఫై డీటెయిల్స్ అని అడుగుతుంది. సో ట్యాగ్ యొక్క స్టేటస్ యాక్టివ్లో ఉండాలి. ఫాస్టాగ్ ఐడి వస్తుంది, మీ బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా వస్తుంది. వ్యాలెట్ మీద అడుగుతుంది, వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీ ఫాస్టాగ్ అకౌంట్ యొక్క లింక్ అయిన మొబైల్ నెంబర్, ఇప్పుడు మీరు ఈ మొబైల్ యాప్లో లింక్ అయిన మొబైల్ నెంబర్ సేమ్ ఉంటే కనుక సేమ్ నెంబర్ యూజ్ చేయండి. లేకపోతే డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ సెలెక్ట్ చేసుకొని ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తుంది. వన్స్ ఓటీపీ ఇంకా వచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేస్తే మీరు పేమెంట్ గేట్వేకి వెళ్తారు. పేమెంట్ గేట్వేలో మీకు 3000 రూపీస్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ అన్నీ కనిపిస్తాయి. వన్స్ అవి క్లిక్ చేస్తే మీకు ఏంటంటే పేమెంట్ అయితే డన్ అయిపోతుంది. పేమెంట్ ఏమన్నా కానీ మీకు ఇక్కడ 200 ట్రిప్స్ కానీ అక్కడ డేట్ కానీ కనిపిస్తాయి. వన్స్ డేట్కి ఇవన్నీ కనిపించిన తర్వాత మీ ఏదైతే టోల్ గేట్ ఫాస్టాగ్ యొక్క యాన్యువల్ పాస్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇయర్లీ కనుక మోర్ దెన్ ఎవరైతే 30 ట్రిప్స్ కనుక చేస్తారో 30 టోల్ ప్లాజెస్ దాడతారో సంవత్సరంలో వాళ్ళు తీసుకోవడం ఉత్తమం. సో మీకు చాలా బెనిఫిట్ ఉంది. ఎవరైతే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 200 ట్రిప్స్ అనుకుంటే ఎంత లేదన్నా 20,000 రూపీస్ అయితే అవుతాయి. సో 20,000 రూపీస్ అంటే ఆల్మోస్ట్ మనకు 17,000 రూపీస్ అయితే మనకు యూజ్ఫుల్ అయితే అవుతుంది. సో ఇట్లా అయితే మీరు ఆన్లైన్లో ఫాస్టాగ్ యొక్క యాన్యువల్ పాస్ కోసం అయితే అప్లై చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పాల్సింది. మీరు మీ ఫాస్టాగ్ యొక్క యాన్యువల్ పాస్ ఎలా అప్లై చేసుకోవాలని దాని గురించి మీకు చెప్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లైస్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.